నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. ముందుగా ఈటీవీ అభిరుచి సూపర్ ఫుడ్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మనతో బోల్డ్ అనే విషయాలు షేర్ చేసుకోవటానికి యాక్టర్ అవినాష్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. సో వెల్కమ్ చెప్పేద్దామా? నమస్తే అవినాష్ గారు. నమస్తే అండి. ఈ వినాయక చవితి రోజున మీరు మా స్టూడియోకి రావటము చాలా చాలా సంతోషంగా ఉంది. అన్నిటికంటే ముందు మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఈటీవీ అభిరుచి సూపర్ ఫుడ్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. సో అవినాష్ గారు, మామూలుగా వినాయక చవితి అంటే బోల్డ్ అంత సందడి కదండి, అందరూ రకరకాలుగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో ముందు నుంచి బోల్డ్ అంత ప్రిపరేషన్ ఉంటుంది. అవును. సో మీరు ఎలా చేస్తారు అసలు? మా ఇంట్లో వినాయక చవితికి సందడంతా నాదే ఉంటుందండి. ఓకే. అంటే ముందు రోజు అమ్మని తీసుకుని మార్కెట్కి వెళ్ళి ఈ బంతి పూలు అవన్నీ కొనడం, అండ్ మనం రకరకాల పండ్లు, రకరకాల పూలు, పత్రి ఇవన్నీ పెట్టాలి కాబట్టి ఇంకా గోడలు ఎక్కడం, ఆ పత్రి కోయడం. మా ఇంట్లో మామిడి చెట్టు ఉంది, సో ఆ మామిడి ఆకులన్నీ కోయడం, కడిగి నీట్ గా పెట్టడం, అండ్ ఇల్లంతా శుభ్రపరచుకున్న తర్వాత అన్ని చేయడం. నెక్స్ట్ డే డెకరేషన్ మాత్రం నేను ఇంట్లో ఇంకెవ్వరిని చేయనివ్వను, నేనే చేస్తాను. అస్సలు ముట్టుకోనివ్వను. పాలవెల్లి అవన్నీ కూడా బాగా పాలవెల్లి కట్టడం, ముగ్గు వేయడం దగ్గర నుంచి పాలవెల్లి కట్టి స్వామివారిని కూర్చోబెట్టి అలంకారం మొత్తం నేనే నా చేతులతో చేస్తా. చాలా ఇష్టం అన్నమాట. చాలా ఇష్టం నాకు. గ్రేట్ అండి. అయితే మీరు ఏమైనా పిండి వంటలు చేస్తారా, లేకుంటే ఏదైనా నైవేద్యం చేస్తారా? అంటే పిండి వంటలు తింటానండి. ఓకే. సో అమ్మ చేస్తారు. ఓకే. మా చెల్లి పంచామృతం, మా చెల్లి కానీ నాన్నగారు కానీ పంచామృతం చేస్తారు. ఓకే. ఆ పిండి వంటలన్నీ అమ్మ చేస్తారు. ఓకే. నేను ఇవన్నీ చేసేసరికి అసలు ప్రపంచంలో ఉన్న పనంతా నేనే చేసినట్టుగా ఫీల్ అయ్యి మధ్యాహ్నం ఆ భోజనం టైంకి ఆయన సంగతి ఏమో కానీ నేను అసలు బుక్కాయాసం వచ్చేంత తినేస్తానమాట. ఓకే. సో అయితే డెఫినెట్గా వినాయకుడు మిమ్మల్ని బాగా ఇష్టపడతారు, ఎందుకంటే చక్కగా తింటున్నారు కాబట్టి. అయితే ఈరోజు నైవేద్యం మీ చేత చేయించుతాను. అరే అంతకంటే అదృష్టం అబ్బాలే. వాళ్ళు ఏం చేసుకుందాం? ఈరోజు వినాయక చవితి సందర్భంగా నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఫల నైవేద్యం. సో ఫల నైవేద్యానికి కావాల్సిన పదార్థాలు: బొప్పాయి ముక్కలు, అరటిపండు, పాలు, తేనె, యాలకుల పొడి. ఓకే. సో అన్నీ మిక్స్ చేసేయటమే. ఓకే. అది మీరు చేసేస్తారు. ఓకే. సో మనము అది చేయటానికి ముందర ఫస్ట్ మీ గురించి చెప్పండి అసలు. నా గురించి ఈనాడు ప్రేక్షకులందరికీ తెలుసు, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా నేను లైమ్ లైట్లోకి రావడం కానీ, ఒక మంచి వృద్ధిలోకి వచ్చి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కానీ ఈ సంస్థ ద్వారానే సాధ్యపడింది. ఈనాడు సంస్థ అనేది నిజంగా ఒక కల్పతరు మాలాంటి ఆర్టిస్టులందరికీ కూడా. సో తప్పకుండా ఈ సంస్థకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. సో బట్ స్టిల్ ఎవరైనా కొత్త ఆడియన్స్ కూడా మనకి యాడ్ అవుతూ ఉంటారు కాబట్టి, సో వాళ్ళ కోసం ఓకే మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అడిగితే చెప్పేస్తాను. అసలు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? ఆర్టిస్ట్గా మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? అంటే ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేషన్ తర్వాత బేవర్స్గా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. సో నాకు అవుట్ ఆఫ్ కాలేజ్ ఇమ్మీడియట్గా వచ్చేసింది జాబ్. అప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఆయన తీస్తున్న ఒక డైలీ సీరియల్కి హీరో క్యారెక్టర్కి నన్ను ఆడిషన్కి పిలిచారనమాట. తర్వాత ఆయన మేనేజర్ ఫోన్ చేసి, సార్ జనవరిలో పలానా రోజులో మీకు కాల్ షీట్స్ ఉన్నాయి సార్, ప్రాజెక్ట్కి మీరే హీరో అనగానే నేను ఇంకా షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ అనమాట. నేను హీరోనా, నాకు కాల్ షీట్లా, ఇవన్నీ సినిమాల్లో వినడమే కానీ కాల్ షీట్ లాంటి పదాలు బయట నాలాంటి వాడు ఎక్స్పీరియన్స్ చేయడం ఇట్ వాజ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఐ వాజ్ ఎక్సైటెడ్. అక్కడి నుంచి కెరియర్ మొదలైంది.
అసలు ఎప్పుడన్నా అనుకున్నారా నేను ఇట్లా యాక్ట్ చేయాలి అని ఒక ఇంట్రెస్ట్ ఏమైనా ఉంది? అసలు ఎప్పుడు లేదు. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా దూరదర్శన్లో చేశా. ఓకే చేసిన తర్వాత అసలు నా చేసిన సంగతి కూడా నాకు గుర్తులేదు. నేను మళ్ళా తిరిగి ఇండస్ట్రీకి వస్తానని నేను కల్లో కూడా ఊహించలే. కాకపోతే ఇంకా విధిరాతను ఎవరు తప్పించలేరు కదండి. మేబీ ఐఎమ్ డెస్టైన్డ్ టు బి అన్ యాక్టర్, సో ఐఎమ్ హియర్. సో చేసేద్దా? డెఫినెట్గా. సో ఫస్ట్ ఏంటంటే ఇందులో పపాయ పీసెస్ వేసేయండి. ఓకే, నా చేతితోటే చేస్తాను ఫల నైవేద్యం. ఓకే, సో పపాయ పీసెస్ వేసుకున్నాం. ఓకే, ఫ్రెష్లీ కట్ పపాయ పీసెస్. తర్వాత అరటిపండు ఇందులో కట్ చేయాలి. ఓకే, అది నేను చేసేనా? చాక్ అక్కడ ఉంది. సో నేను ఈ అరటిపండు కట్ చేయడం వల్ల మీకు తెలిసిపోయి ఉంటుంది నాకు వంట చేయడంలో కూడా పాకశాస్త్రంలో కూడా ప్రావీణ్యం బాగానే ఉంది. ఉంది 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 డెఫినెట్గా ఉంది. సో యా కోసేసాం. నెక్స్ట్ ఓకేనండి. ఇప్పుడు కొంచెం తేనె. ఓకే, అసలు తేనె చూస్తే అందులో వేయాలనిపించడం లేదు. ఓకే, నాకేయాలనిపిస్తుంది. రైట్, సరిపోతుంది. ఉండండి ఇంకొంచెం తీయగా తిందాం. ఓకే, అలాగే. ఓకే, మీకు ఫ్రూట్స్ అన్నీ కూడా స్వీట్నెస్ ఇందులో ఉన్నాయని, పాలు కూడా తీగా ఉంటాయి కదా. ఓకే, సో కొంచెం పాలు వేయండి. ఓకే, ఆ పాల మీద చక్కగా లైట్గా మీగడ కట్టింది. సో అది కూడా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే రైట్. స్వామి మీకు చాలా బాగుంటుంది. కొంచెం చిటికెడు యాలకల పొడి. ఓకే, సో ఈ యాలకల్లో కూడా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయని విన్నాను. అవునండి, మనకి అది యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి అందులో. ప్లస్ ఏంటంటే డైజెషన్కి బాగా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ మధ్య చాలా మందికి ఈ ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు తిని డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి. సో మీ అందరికీ జానకమ్మ గారు ఇచ్చే సలహా ఏంటనేసి అంటే యాలకలు కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అన్ని స్పైసెస్ పక్కన పడేయకండి. ఎస్ అండి, అన్ని స్పైసెస్ చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి అనమాట. ఎందుకు చాలా మంది కరివేపాకును కూడా తీసి పక్కన పట్టేస్తుంటారు. మనం అంటుంటాం కదా కూరలో కరివేపాకులా తీసి పక్కన పడేసాడు, కానీ దాంట్లో ఉన్న పోషక విలువలు నాకు మొత్తం నెత్తి మీద జుట్టు ఊడిపోయిన తర్వాత కానీ తెలియలేదు. నిజంగా అంటే కదా, అంటే హెయిర్ గ్రోత్ కి తింటే సరిపోతుంది యాక్చువల్లీ. మనకి బోల్డంతా వైటమిన్ ఏ, ఫైబర్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిదట. అవునండి, అవును. స్కిన్ కూడా, హెయిర్ స్కిన్ అన్నిటికీ కూడా మంచిది. ఓకే, సో కలిపేసాము. సో చక్కగా ఉంది కదా చుట్టానికి. యాజ్ ఇట్ ఈస్గా ఇందులోనే ఉండిచ్చేసుకోవచ్చు, లేకపోతే మనం దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసేసుకోవచ్చు. అంటే స్వామి గారికి పెడుతున్నాం కాబట్టి ఈ బౌల్లోనే మనం పెడితే బాగుంటుంది. ఇక్కడ పెట్టేసాయి. ఓకే, గజానన ఇదిగోండి మీ నైవేద్యం, ఆరగించండి. సో బాగుందండి, చాలా చక్కటి ఫల నైవేద్యం గణేశుడికి పెట్టేశారు. చాలా చక్కగా చేశారు. చాలా అవకాశం ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, అవర్ ప్లెజర్ టు హ్యావ్ యూ. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నేను ఐ కమ్ ఫ్రమ్ అ బ్యూరోక్రాట్ బ్యాక్గ్రౌండ్ అండి. నాన్నగారు రిటైర్డ్ డెప్యూటీ కలెక్టర్, అమ్మ షీఈ్ అ హోమ్ మేకర్. ఐ హ్యావ్ అ యంగర్ సిస్టర్ హూ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ అండ్ షీఈ్ అ కంటెంట్ రైటర్ ఆల్సో. ఓకే, సో మేము నలుగురమే. అండ్ మాకు ఒక కుక్క పిల్ల ఇంట్లో. నలుగురమే అంటే మీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు? లేదండి, చేసుకోదలుచుకోలేదు. అంటే పెళ్ళి అనేది కష్టం, ఇంకా వద్దని అనుకుంటున్నాము. అంటే ప్రాబబ్లీ మీరు చేసుకున్నప్పుడు అప్పుడు ఆ రిలేషన్షిప్ వాల్యూస్ ఉన్నాయేమో కానీ ఇప్పుడైతే అట్లా ఏం లేదు. సో అందుకనే ఇంకా చేసుకుని కష్టాలు పడి ఇంట్లో వాళ్ళని కష్టపెట్టడం, మనం మానసికంగా బాధపడడం కంటే హ్యాపీగా సింగిల్గా ఉంటే ఇట్స్ ద బెస్ట్ థింగ్ టు డూ. అన్ని రిలేషన్షిప్స్ అట్లా ఉంటాయని నేను డెఫినెట్గా చెప్పను. సో కొంతమందికి ఒక బ్యూటిఫుల్ మ్యారిటల్ లైఫ్ ఉండొచ్చు. కాకపోతే నా ఆలోచన ఇది, అంటే నేను చుట్టుపక్కల చూసిన సిచ్యువేషన్స్ని బట్టి నాకు కొంచెం భయం వేసి నేను దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు. బట్ స్టిల్ లైక్ మీకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ దొరికితే చేసుకోవడంలో తప్పేం లేదు, ఆ అండర్స్టాండింగ్ అది ఉండి చేస్తే. బట్ నాకెందుకో ప్రాబబ్లీ అట్లాంటి వాళ్ళు రాలేదేమో లైఫ్లోకి ఇప్పటిదాకా. ఏమో మీ అభిప్రాయం మార్చే వాళ్ళు రావచ్చు, చెప్పలేము. రావచ్చేమో.
మళ్ళా వాళ్ళ కష్టాల్లో పడుతున్నారు. మళ్ళా కష్టాల్లో పడే అవకాశాలు ఉండొచ్చేమో, యూ నెవర్ నో. సో మీరు డిగ్రీ చేశానన్నారు, అంటే ఏం మీ ఫీల్డ్ ఏంటంటే సబ్జెక్ట్? అందరిలాగే బీకామ్. బీకామ్ అలియాస్ బీకామ్. వెరీ సో అది అయ్యాక ఇప్పుడు నాకు ఎంబీఏ చేయాలని కోరిక ఉండింది. సో కాకపోతే ఇంకా యంగ్ ఏజ్ లో ఇండస్ట్రీకి రావడంతో అది కుదరలేదు. సో ఇప్పుడు చేస్తున్నాను నేను ఎంబీఏ చేస్తాను. ఎంబీఏ హెచ్ఆర్ చేస్తున్నాను. ఓకే. అంటే నా కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం బాగుంటాయి అంటారు జనాలు, కాబట్టి ఎంబీఏ హెచ్ఆర్ అయితే బాగుంటుంది అని చెప్పి ఎంబీఏ హెచ్ఆర్ చేస్తున్నాను. మై ఫైనల్ సెమిస్టర్ నా. ఓకే, వెరీ గుడ్ అండి. సో హాబీస్ ఏంటి దీంతో పాటు? నాకు ఇళయరాజా గారు అంటే పిచ్చి, ఆయన సంగీతం అంటే పిచ్చి. అండ్ కలిసాను కూడా ఆయన్ని, అంటే ఒకసారి కలిసి ఆయన కాళ్ళు మొక్కాలనేది నా కోరిక. ఆయన 80th బర్త్డేకి హైదరాబాద్ రావడం జరిగింది. ఓకే ఓకే. సో వచ్చినప్పుడు ఆ ఈవెంట్లో వెళ్ళి ఆయన్ని కలిసి ఆయన కాళ్ళు మొక్కి ఆయనతో పాటు ఒక ఫోటో తీసుకున్నాను. ఓకే. ఫ్యాన్ బాయ్ మూమెంట్ అనమాట. గ్రేట్ అండి. సో చాలా మంచి విషయాలు చెప్పారండి. ఎస్పెషలీ లాస్ట్ హైలైట్ అనమాట, ఇళయరాజా గారిని కలవటం అనేది హైలైట్. సో ఈరోజు వినాయక చవితి రోజున మా స్టూడియోకి వచ్చేసేసి సో మీ లైఫ్ విషయాలు పంచుకోవటం మాతో చాలా చాలా హ్యాపీగా ఉందండి. అసలు మీకంటే ఎక్కువ నాకు చాలా సంతోషంగా ఉంది. నా మాతృ సంస్థ ఈనాడు టెలివిజన్లో మళ్ళీ నేను కనిపించడం అనేది ఐఎమ్ లైక్ సూపర్ ఎక్సైటెడ్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ అభిరుచి అండ్ లైక్ యూనో మన ప్రోగ్రామ్ ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. చూశారు కదండి అవినాష్ గారితో ఈరోజు వినాయక చవితి ఎంత సరదాగా గడిచిపోయిందో. సో రేపు ఇంకొక చక్కటి సూపర్ ఫుడ్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి, నమస్తే.